ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడుండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడి కానీ నన్ను నిలబెట్టుకమని వాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దేవా బలపరిచి నాయన స్థిరపరిచి ఇస్తామని పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. లూకాసు వార్తలో ఉన్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో పోయిన వారం కూడా ధ్యానించుకున్నాం. పోయిన వారం ఎలిజబెత్ అమ్మని గురించి ధ్యానించాం. ఈరోజు మరి మరియకు దేవుడు ఇచ్చిన దర్శనము, అందులోంచి మరియను గురించి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్య బాగా చూసినప్పుడు లూకాసు వార్తికుడు రాస్తున్నప్పుడు ఈ మాట రాస్తున్నప్పుడు లూకాసు వార్తికుడు అంటాడు, I have made a careful investigation, like examining of everything. యేసు ప్రభువు వారి జనన మరణ పునరుత్థానముల గురించి నేను ఒక రీసెర్చ్ లాగా చేశాను. నేను దాన్ని చాలా ఇన్వెస్టిగేట్ చేసి కొన్ని విషయాలు పొందుపరుస్తున్నాను రాస్తాడు. ఓ థియోఫిలా అంటాడు. థియోఫిలా అనే వ్యక్తికి అడ్రస్ చేస్తున్నట్టు చూస్తాం. దేవుని వాక్యమాన చూసినప్పుడు ఇక్కడ మొదటి చూసినప్పుడు ఇక్కడ జకరియా ఎలిజబెత్ను ఇంట్రడ్యూస్ చేస్తాడు. యోహాను, ఎందుకంటే యేసు ప్రభువుకు ముందు యోహాను రావాలి కాబట్టి యోహాను యొక్క పరిచర్య ముందుగా ఉంటుంది కాబట్టి యోహాను తల్లిదండ్రులైన జకరియా ఎలిజబెత్ను చూస్తారు. వృద్ధులై ఉన్నారు, వారి పిల్లలైన సంగతి చూస్తారు. మరి యాజకుడుగా ఉన్నవాడు అనేకులకు ప్రార్థన చేసిన తనకు లోపం ఉన్నట్టుగా చూస్తాము. మరి దేవుని దూత గాబ్రియేలు దూత పంపబడ్డట్టుగా చూస్తాము జకరియా దగ్గరికి యోహాను యొక్క జనమును గురించి ప్రకటించడానికి. గాబ్రియేలు దూత 400 సంవత్సరాలు తలుపు యేసు వర్తమానము దేవుని నుంచి లేదంటే పిల్లరా. మీ బైబిల్ గ్రంథంలో చూస్తే ఒక ప్లెయిన్ వైట్ పేపర్ ఉంటుంది పాత నిబంధనకు నూతన నిబంధనకు మధ్యలో. ఆ వైట్ పేపర్ 400 సంవత్సరాలు. దేవుని వాక్కు ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో 400 సంవత్సరాల పెద్ద దేవుడు విడిచేసాడంట భూమిని. మీ కర్మ, మీరు బ్రతకండి రానడు వదిలేసాడట. ఆ 400 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి దర్శనము జకరియాకు వచ్చాడు. ఎందుకంటే ఆయన చరిత్రను రాస్తున్నప్పుడు ఈ వాస్ అ వెరీ రైచియస్ కపుల్, రైచియస్ ఫ్యామిలీ. ప్రభు చిత్తం మీద ఎప్పుడైనా ఫ్యామిలీ మీటింగ్లో మాట్లాడకుండా ఆ రైచియస్ ఫ్యామిలీ గురించి. మరి యాజకుడైన ఆ జకరియాకు గాబ్రియేలు దర్శనం చేసి యోహాను ఒక జన్మ గురించి ప్రకటించారు. అందులో కూడా నేను పోను, ఎందుకంటే నా వాక్యానికి సమయం సరిపోదు కాబట్టి. మరి గర్భము ధరించిన ఎలిజబెత్ 6 మాసములు అయిన తర్వాత దేవుని దూత రెండో మెసేజ్, ది సెకండ్ మెసేజ్ ఆఫ్ ది బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు వారి యొక్క జననము, ఆయన లోకము యొక్క రక్షణ కొరకు ఆయన భూమి మీదకి రాబోతున్న సంగతి మరి 6 నెలల తర్వాత మరలా గాబ్రియేలు దూత మరి ఎక్కడికి వచ్చింది చూస్తే పిల్లలు మన వాక్య భాగంలోనే ఉంటాను నేను. 26వ వచనం చూసినప్పుడు ఇన్ ది 6th month, ఇప్పుడు 6 నెల చెప్పండి అమ్మ చదువు. గాబ్రియేలు దేవదూత గలిలయలో నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు పురుషునికి ప్రధానము చేయబడ్డ కన్యక దగ్గరికి పంపబడ్డది. పిల్లలు చూసినప్పుడు ఆమె పేరు మరియా అంటాడు. కన్యకైన మరియా దగ్గరికి గాబ్రియేలు దూత వస్తున్నట్టుగా చూస్తాం. పిల్లలు దేవుని వాక్య బాగా చూసినప్పుడు గాబ్రియేలు దూత సెకండ్ మెసేజ్ ఫ్రమ్ ది గాడ్. మొదటిది జకరియా దగ్గరికి వచ్చింది, రెండో మెసేజ్ వస్తుంది. రెండో మెసేజ్ ఈజ్ అబౌట్ ది సేవియర్, దేవుని యొక్క రక్షకుడు, రక్షకుని యొక్క జననమును గురించి వర్తమానం తీసుకొస్తున్నట్టుగా చూస్తాము. వచ్చినప్పుడు దేవుని దూత ఆమె యొద్దకు వచ్చినప్పుడు ఒక మాట ఉంటుంది, ఏంటంటే శుభములు, దయాప్రాప్తురాలా నీకు శుభములు అంటాడు. గ్రీటింగ్స్. మనమంతా గ్రీటింగ్ సీజన్లో ఉన్నాం. గ్రీటింగ్ కార్డ్స్ ఇప్పుడు వాడట్లేదు, ఎందుకంటే వాట్సాప్ జమాన్లో ఉన్నాం కాబట్టి వాట్సాప్లో గ్రీటింగ్ కార్డ్స్ వస్తున్నాయి. ఒకప్పుడు అంతా సీజన్ వస్తే అంతా న్యూ ఇయర్ కార్డ్స్ అని కార్డ్స్ కూడా, ఇప్పుడు కార్డ్స్ అంత లేదు అనుకోండి. ఇప్పుడు అంతా కూడా అంత ఇందులోనే వాట్సాప్ గ్రూప్లోనే అవుతున్నాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా వాట్సాప్లోనే, పెళ్ళిళ్ళు ఫోటోలు పెట్టేస్తే భోజనాలు కూడా వాట్సాప్లో పెట్టవచ్చు, ఆశీర్వాదాలు గిఫ్ట్లు కూడా వాట్సాప్లో పంపించవచ్చు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఫెసిలిటీ కదా, మంచిది. దేవుని స్తోత్రం. దాన్ని బట్టి కూడా ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు వచ్చినప్పుడు శుభములు అన్నప్పుడు చాలా చదువు. శుభములు అన్నప్పుడు మరియా వాస్ ట్రబుల్డ్. ఏంటి శుభములు? దేవుని దూత దర్శనములు వచ్చింది.
దేవుని దూత మాట్లాడడానికి వచ్చింది. దేవుని దూత మాట్లాడుతున్నప్పుడు గ్రీటింగ్స్ ఉంటుంది. గ్రీటింగ్స్ అంటే శుభవర్తమానములు. ఏంటా శుభవర్తమానములు అని అనుకుంటూ ఆలోచిస్తున్నప్పుడు శుభవర్తమానం ఏంటంటే పిల్లరా, మరియతో అంటున్న మాట ఏంటంటే పిల్లల, దయాభక్తులు అంటుండే, నువ్వు ఒక కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెట్టబడ్డాడు. You're going to be pregnant and you're going to conceive a child, a boy child. యేసు అని పేరు. యేసు అంటే జాషువా అంటే ఒకటే, రెండు పేర్లకు అర్థము సేవియర్ అని అర్థం అంట, రక్షకుడు అని అర్థం, సేవియర్. యేసు అని పేరు పెట్టాలి అని చెప్తున్న పిల్లలు. ఆయన గురించి చెప్తున్నప్పుడు ఆయన రాజ్యం గురించి కింద వచ్చినప్పుడు అంటే కదా, ఆయన పిల్లలు ఆయన జన్మ ఉంటాడు కదా, ఆయన దేవుని కుమారుడే వచ్చాడు. దేవుని వాక్యమాలలో వచ్చినప్పుడు ఈవెన్ దో హి కమ్స్ ఇన్ ది లైన్ ఆఫ్ ది జూడా, యోసేపు ద్వారా లోకంలోకి ఆయన గోత్రం ద్వారా పరిచయమైన కూడా ఆయన దేవుని కుమారుడే ఉంటాడు. హి విల్ బి ది సన్ ఆఫ్ ది మోస్ట్ హై గాడ్. అవర్ గాడ్ ఇస్ ద సన్ ఆఫ్ ది మోస్ట్ హై గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క ఆ పరిశుద్ధుని యొక్క కుమారుడై ఉంటాడు అంటాడు. అంటే కుమారుడు తండ్రి ఏమంటాడు, తండ్రి చేయబోయే కార్యం చెప్తాడు. తండ్రి చేయబోయే కార్యం ఏంటంటే యాకోబు యొక్క రాజ్యం, దావీదు యొక్క సింహాసనము యేసుకు ఇవ్వబడుతుంది అంటాడు. ఈస్ గోయింగ్ టు సిట్ ఆన్ ది థ్రోన్ ఆఫ్ కింగ్ డేవిడ్. దావీదు యొక్క సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. ఆ 12 గోత్రాలను ఆయన పరిపాలిస్తాడు. ఆయన రాజ్యము నిరంతరం ఉంటుంది అంటాడు. ఫర్ ఎవర్, నెవర్ ఎండింగ్ కింగ్డమ్. ఈ మాట్లాడుతున్నప్పుడు మరియా పిల్లరా ఒక మాట అంటే పిల్లల దేవుడు మాకి మంజూరు మరి అంటది కదా, నేను పురుషుణ్ణి ఎరగని దానని అంటది. ఎలా ప్రాప్తించును అంటప్పుడు అను సర్వోన్నతుని అంటాడు కదా, ఏమంటాడు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతి శక్తి నిన్ను కమ్ముకొనును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది. పరిశుద్ధాత్మ ఎవరైతే దోస్ హూ ఆర్ ఫేవర్డ్ దే విల్ రిసీవ్ ది హోలీ స్పిరిట్. దేవునిచే ఆశీర్వదింపబడిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది. యు విల్ బి అండర్ ది హోలీ స్పిరిట్. దేవునికి స్తోత్రం. ఇంట్రడక్షన్లో ఉంటాను చెప్పుకుంటూ పోమంటే ఒక మాట అంటాడు పిల్లల. తర్వాత 2వ అధ్యాయం అంటాడుగా, సిమియోను గురించి మాట్లాడతాడు. యేసుప్రభు పుట్టిన తర్వాత సిమియోను గురించి మాట్లాడతాడు. సిమియోను అంటే ఈ వాజ్ అండర్ ది హోలీ స్పిరిట్ అంటాడు. ఎట్లుంటుందమ్మా, నేను నడుస్తుంటే పరిశుద్ధాత్మ నా మీద ఉంటే, నేను ఇటు వెళ్తే పరిశుద్ధాత్మ ఇటు వస్తుంది, ఇటు వస్తుంది. అండ్ ఐఎమ్ అండర్ ది హోలీ స్పిరిట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొని ఉంటుంది. నీ మీద పరిశుద్ధాత్మ మెంటుగా ఉంటుంది. పరిశుద్ధాత్మతో కమ్మబడ్డము, ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించినప్పుడు అప్పుడు గర్భము ధరిస్తాం. ఎందుకంటే పుట్టబోయేవాడు దేవుని కుమారుడు కాబట్టి. హల్లెలూయా. దేవుని కుమారుడు. ఆ తర్వాత పిల్లరా ఇంకా ఒక మాట చెప్తుందంటే, ఆ కొంచెం మరి అనుమానాన్ని తీరవడానికి అంటే ఏమంటాడంటే, నీ యొక్క బంధువురాలైన ఎలిజబెత్ వృద్ధాప్యములో గర్భము ధరించింది. ఎందుకంటే దేవుని వాక్కు ఏది కూడా నిరర్థకము కాదు కాబట్టి, when God speaks it will happen. దేవుడు ఏం మాట్లాడాలనుకున్నా మీతో నాకు తెలియదు, నాతో ఏం మాట్లాడాలనుకో తెలియదు, కానీ దేవుడు ఏం మాట అయితే మాట్లాడనిండో ఆ మాట నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. దేవుని మాట కూడా వృధా పోదు. ఇన్ స్పైట్ ఆఫ్ ది ఆల్ ది సిచ్యువేషన్స్ అగేన్స్ట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. చాలాసార్లు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎట్లా కొన్నిసార్లు ఇట్ లుక్స్ లైక్ అ ఫూలిష్ థింగ్. ఎందుకు తెలుసమ్మా, అబ్రహాము అంటే దేవుడిని కుమారుని ఇస్తా అంటే నవ్విండట. అబ్రహాము, దేవా 100 సంవత్సరాలు వచ్చింది, ఇప్పుడు నాకు కొడుకు పుట్టడం ఏంటంటే. ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా ఉంటాయి పిల్లలు. దేవుడి మాట కానీ అది సిచ్యువేషన్స్ సంబంధం. గాడ్స్ వర్డ్ ఈస్ పవర్. దేవుని మాట శక్తి గలది. హల్లెలూయా. ఆ శక్తి గల మాట నీతో నాతో మాట్లాడు. దేవుని మాట నిరర్థకం కాదు కాబట్టి యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అంటాడు పిల్లలు. ఆ తర్వాత ఆ తర్వాత మరి అన్న మాటలు చూసినప్పుడు చూస్తే నా ఇంట్రడక్షన్ ఆపేస్తాను పిల్లలు. మరి అన్న మాట ఒక వచనం చివరి వచనం అంటది, ఏమంటది అంటే
అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఈ మాట అనగలిగితే, ఇలాగ నువ్వు సమర్పించుకోగలిగితే, యూ విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ క్రిస్మస్ అండ్ ఎ వండర్ఫుల్ న్యూ ఇయర్. హల్లెలూయా. నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. హల్లెలూయా. మరి అంటున్న మాట, లెట్ ఇట్ బి అకార్డింగ్ టు యువర్ వర్డ్. ఈ సబ్మిషన్ కొనగలిగితే ఇది అనగలుగుతున్నా. మరి ఒకటే వచనం తీసుకుందాం అనుకున్నాను. నీ మాట చెప్పున నాకు జరుగును గాక. ఎందుకంటే నీ మాట శక్తి గలది, నీ మాట పరిస్థితులు మార్చగలదు, నీ మాట గొప్పది, నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో స్వస్థత ఉంది, నీ మాటలో సమస్తము ఇమిడి ఉంది. నువ్వు ఈ మాట ద్వారా సమస్త చేసిన ఆ శక్తి గల దేవుడు ఆరాధిస్తున్నాడు. The power in the word of God. అందుకే మరి అంటుంది, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. ఇలా చెప్పలేరా? దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు నేను ఇంట్రడక్షన్ ఆపేస్తాను, వాక్యంలోకి వెళ్ళిపోతాను. దేవుని వాక్య భాగంలో ఈ మరియ విషయంలో చూసినప్పుడు, మరియ గురించి ధ్యానిస్తున్నాం కదా. మరియ విషయంలో చూసినప్పుడు అంటే ఈరోజు చాలాసార్లు ఈ రోజుల్లో దేవుడు మనందరినీ పిలిచాడు. దేవుడు అందరినీ కూడా, వీరందరూ మనందరం కూడా వి ఆర్ బీన్ ఫేవర్డ్ బై లార్డ్. దేవుని కృప ద్వారా ఉన్నవారు, దేవుని కృప ద్వారా పిలువబడ్డవారు. మన ప్రత్యేకత లేదు, మనలో ఏమి లేదు, కానీ దేవుని కృప ద్వారా మనం పిలువబడ్డవారము. చాలాసార్లు దేవుని కొరకు ఏదైనా చేద్దామంటే ఒక మాట వచ్చేది, ఇప్పుడు సంఘానికి వచ్చేమాట అంటే, ఆబా నేను చాలా చిన్నోడిని కదండి, ఏమైనా చేస్తారంటే దేవుని కొరకు, దేవుని గురించి ఏమైనా చేస్తారంటే, నేను చాలా చిన్నోనండి, ఐఎమ్ వెరీ లో, నాతోటి ఏమవుతుంది, నేనేం చేయగలుగుతాను. ఒక విషయాన్ని చూపిస్తాను పిల్లలు, ఈరోజు దేవుని వాక్యభావంలో పిల్లలు ఒకసారి చూద్దాం. అదే వాక్యభావంలో చూద్దాం ఒకసారి. లేటెస్ట్ కోటు పిల్లలు ఒకసారి చూద్దాం. దేవుని వాక్యభావంలో పిల్లలు అదే అధ్యాయంలో పిల్లలు ఒకసారి 47 నుంచి 48 వరకు వండర్ఫుల్ వర్డ్స్ ఉన్నాయి చూడు పిల్లలు. ఒకసారి తెలుగులో చూసుకుందాం ఒకసారి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. అమ్మా 47 ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. హల్లెలూయా. చాలా అక్కడ అర్థం. దేవుని వాక్యం మనం చూసినప్పుడు ఇక్కడ మరియ తన సిచ్యువేషన్ చూసి చెప్తుంది, తన దాసురాలైన దీన స్థితిలో షీ వాస్ వెరీ హంబుల్. ఆమె చూసినప్పుడు ఆమె స్థితి ఏ గొప్ప స్థితి లేదు, చాలా చూసినప్పుడు దీన స్థితిలో నుంచి వచ్చింది. షీ వాస్ నాట్ రిచ్, షీ వాస్ నాట్ గ్రేట్, షీ వాస్ నాట్ ఫేమస్ అండ్ నథింగ్ వాస్ దేర్ ఇన్ మరియా. మరియను గురించి మాట్లాడినప్పుడు కూడా యోసేపుకు ప్రధానము చేయబడ నజరేతులో ఒక చిన్న పట్టణం ప్రధానము చేయబడ ఒక కన్య గురించి, వెరీ ఆర్డినరీ ఉమెన్ గురించి మాట్లాడుతున్న మాటలు పిల్లలు. తన గురించి ఐ యామ్ వెరీ హంబుల్, దీన స్థితిలో ఉన్నది పిల్లరా. షీ ఈస్ నాట్ రిచ్ గర్ల్, షీ ఈస్ నాట్ అ మైటీ గర్ల్. గొప్ప జ్ఞానవంతుని కాదు, గొప్ప చదువుకున్నది కాదు, గొప్ప కాదు. దేవుడు వెళ్తున్నప్పుడు, దేవుడు మరియను ఎన్నుకున్నప్పుడు ఆమె దీన స్థితిలో ఉన్నట్టుగా తనే సాక్ష్యం పలుకుతుంది అక్కడ. ఇప్పుడు చెప్పండి మన దేవుని సేవ పనికి వస్తుందా? మన దేవుడు ఎప్పుడైతే పిలుచుకున్నాడో, దేవుడు ఎప్పుడైతే కృప చూపించాడో, దేవుడైతే నేర్పరుచుకున్నాడో, నీ స్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి, నీ అందచందాలని బట్టి, నీ శక్తిని బట్టి, నీ జ్ఞానముని బట్టి, నీ యొక్క స్థితి, నీ యొక్క గొప్ప ఉన్నతమైన పేరును బట్టి కాదు, కానీ దేవుడు నిన్ను ఆయన కృప ద్వారా హైలీ ఫేవర్డ్ అంటాడు. కేవలమైన కృప ద్వారా మరియను పిలుచుకున్న దేవుడు నిన్ను నన్ను ఈరోజు తన సంఘముగా, ఆయన బిడ్డగా పిలుచుకున్నాడు, ఆయన రక్తంలో ముద్రించుకున్నాడు. అసలు నేనేం చేస్తాను, నాతో దేవుడు పిలుచుకోవడానికి నీ స్థితిగతుల మీద ఆధారం లేదు పిల్లరా. తన దాసురాలి దీన స్థితిలో పిలిచాడు, పిలుచుకుంటున్నాడు. ఎందుకు పిలుచుకుంటున్నాడు? ఇప్పుడు గొప్ప పని కొరకు 48వ వచనం అంటాడు. 48వ వచనం ఒకసారి గొప్ప 48వ వచనం అంటాడు కదా, ఏమంటాడు? ఒకటో అధ్యాయం 48వ వచనం. ఆనందించిన తర్వాత
48. ఏమంటే సర్వశక్తిమంతుడు గొప్ప కార్యము చేసను గనుక ఇది మొదలుకొని ఏమంటాడు, ఇది మొదలుకొని ఫ్రమ్ దిస్ డే అంటాడు తరతరములు అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు, ఒక దీన స్థితిలో ఉన్న స్త్రీని అంటుండు అన్ని తరములకు ధన్యురాలుగా చేశాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం అన్ని తరములో ధన్యురాలైంది. ఎందుకంటే షీ ఈజ్ ఫేవర్డ్ బై గాడ్. ఎప్పుడు దేవుడు గొప్ప కార్యం చేయాలనుకున్నా ఆయన దీనస్థితిలోని వారి నుంచి గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. గొప్ప జీవితంలో గొప్ప కార్యం చేస్తే వెలుగు ఉండదు, కానీ ఆ దీనస్థితిలో వాడి గొప్ప కార్యం చేస్తే అది గొప్పతనము, దేవుని గొప్పతనము. హల్లెలూయా. మోషేను తల్లిదండ్రులు పెంచితే గొప్ప విషయం కాదు, కానీ మోషేను పొర పెంచితే గొప్ప కార్యము. అలా ఎందుకంటే ఇజ్రాయేలు చంపాలని చూస్తున్నవాడు, ఇజ్రాయేలు విమోచించేవాడిని ఆడు పెంచినప్పుడే అప్పుడే దేవుని గొప్ప కార్యము. ఒకవేళ ఏలియాను దేవుడు రాజమందిరంలో పోషిస్తే గొప్ప కార్యం కాదు, కానీ ఒక పేద విధవరాల దగ్గర పోషింపజేస్తే అది దేవుని గొప్ప కార్యము. హల్లెలూయా. దట్ ఇస్ ది పవర్ ఆఫ్ అవర్ గాడ్. చాలాసార్లు అనుకోండి, నువ్వు చిన్నోడివే, దీనస్థితిలో ఉన్నావు, నువ్వు అనుకోవచ్చు నీ దృష్టిలో నువ్వు ఎందుకు పనికి మాలినవాడు ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలో పిలవడ ప్రతి ఒక్కరు, ఈరోజు కూర్చున్న ప్రతి ఒక్కరు, దే ఆర్ ది బెస్ట్ వన్ ఫర్ గాడ్. కానీ నువ్వు అనగలగాలి, ఏంది, నీ మాట చెప్పున నాకు జరుగును గాక అనగలిగినప్పుడే ఆ కార్యం చూస్తావు, అనగలిగినప్పుడే ఆ దీనస్థితిలో నుంచి ఆ గొప్ప స్థితిలోకి వెళ్తావు. అలా అనలేనప్పుడు ఆ కార్యము జరగదు. యూ షుడ్ సే దట్ లెట్ ఇట్ బి అకార్డింగ్ టు యువర్ వర్డ్. లెట్ ఇట్ బి అకార్డింగ్ టు యువర్ వర్డ్, irrespective of my situation. నేనేమై ఉన్నాను, నా శక్తి ఏమైంది, నా బలం ఏమేముంది, నేనేమన్నా జరగదు, కానీ నువ్వేమై ఉన్నావో దాని కారణం కార్యం చేయ ప్రభు అనగలగాలి. ఆ సబ్మిషన్ ఎప్పుడు జరుగుతుందో తెలుసమ్మా? వెన్ యు ఆర్ అవైలబుల్, వెన్ యు ఆర్ ఒబీడియంట్. ఈ రెండు మనం చేయలేకపోతున్నాం, అక్కడే ఫెయిల్ అవుతున్నాం. అవైలబిలిటీ ఉండదు దేవుని కొరకు. అవైలబిలిటీ ఉంటావమ్మా? అవైలబిలిటీ బహుశా బైబిల్ గ్రంథములో మరియలా యేసు ప్రభువుని వెంబడించిన ఎవరు లేరు అనుకుంటా. ఫ్రమ్ బర్త్ టు డెత్ అండ్ టు రిజరెక్షన్. హల్లెలూయా. పుట్టినప్పుడు ఉన్నది, ఎందుకంటే ఆమెనే కన్నది కాబట్టి ఆమె పుట్టినాక ఆడిపోతుంది, ఆమె మిస్ అవుతుంది కదా. ఆమె ఉండాలి కంపల్సరీ, ఎవరు ఉండాలి లేకుండా ఆమె ఉండాలి. కాబట్టి పుట్టుకతో ఆమె ఉన్నది. ఆయన మరణం చూసింది, ఆయన పునరుద్ధానం చూసి, సంఘ స్థాపన చూసి, షీ వాజ్ ఎవ్రీవేర్ విత్ జీసస్, అవైలబుల్ ఆల్ టైమ్స్. ఆ 33 సంవత్సరాల జీవితంలో యేసు ప్రభు వారి ప్రతి నిమిషంలో చూసిందంటే మరియా అవైలబిలిటీ. అందుకే దేవుడు అంటాడు సంఘముతో అంటున్నమాట, ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడలా. లూకాసు 9:23 వచ్చి తీయకండి పర్లేదు. లూకాసు 9:23 అంటాడు, ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని శిలువనెత్తుకొని అనుదినము నన్ను వెంబడించాలి. ఆదివారం రావడమే కష్టం ఉన్నాయి గారు, అనుదినం ఏడొస్తాం మేము. అంతే కదా. సండే టు సండేకే అవుతుంటే మళ్ళా అయ్యగారు నువ్వు రోజు అంటే కష్టమే అయ్యగారు. Maria availability. When God called you, you should be available. Yes, Lord, I am here. అనగా సమూయేలు పిలిచినప్పుడు నీ దాసుడు వింటున్నాడు, సెలవి ప్రభువా అన్నాడు. సమూయేలు పిలిచాడు, మొదట ఏలి దేరి పరిగెత్తాడు, 3 మార్లు పరిగెత్తాడు. ఏలి అన్నాడు, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకో. ఈసారి పిలిస్తే నీ దాసుడు వింటాడు, సెలవి ప్రభు అన్నాడు. 4వ మారు దేవుడు పిలిచినప్పుడు నీ దాసుడు వింటున్నాడు, చిత్తగించుము. Let me know your word, God, reveal your word to me అన్నప్పుడు అక్కడ ఉన్న
ఉన్నప్పుడు when you are available, God will talk to you and use you mightily. ఎప్పుడైతే నువ్వు అవైలబిలిటీ లేదు, ఇంట్లో ఉన్నారు అనుకోండి అమ్మా, ఏదైనా పని చెప్పాలి, పిల్లలు లేకపోతే ఉంటున్నా పెద్దోని చెప్పంటే ఆడు పనికి మాలోడు ఎడ తిరుగుతుంటాడు అంట. ఎందుకు? వాడు పనికి మాలినోడు కాబట్టి బయట తిరుగుతుంటాడు. ఈరోజు నువ్వు దేవుని పనికి వచ్చేవాడువా, పనికి మాలినవాడా? నేను ఎవరిని చూస్తలేదు, ఎవరిని అంటలేదు, ఇటు సైడ్ చూస్తున్నాను. మళ్ళీ అంటే రాయగారు నన్ను చూసి అన్నాడు ఈ మాట మళ్ళీ వినకుండా. ఆర్ యు అవైలబుల్ టు గాడ్స్ కాల్? దేవుడు పిలిచినప్పుడు ఆర్ యు అవైలబుల్? చాలాసార్లు విశ్వాసులు చాలాసార్లు అవైలబిలిటీ ఉంటుంది కానీ ఒబీడియన్స్ ఉండదు. మన నెక్స్ట్ థింగ్ కమ్ ఒబీడియన్స్. ఇఫ్ యు ఆర్ అవైలబుల్, యు ఆర్ నాట్ ఒబీడియంట్, ఇట్ మేక్స్ నో సెన్స్ కదా. కొన్నిసార్లు అందరు రెడీగా ఉంటారు పని చేయడం, అంటే ఎవరు చేస్తారంటే ఉలుకుండదు పలకడు, మళ్ళీ అన్నామంటే నెత్తి మీద పడుతుంది పని. ఎందుకు వచ్చిన బాధ? కొంచెం సైలెంట్గా ఉండడం మంచిది. అవైలబిలిటీ ఉంటుంది కానీ ఒబీడియన్స్ ఉండదు. ఎస్ఐఆర్ నీకు ఒకటో అంశంలో ఉన్నది కదమ్మా. అవైలబిలిటీ ఉందా ఒకటి చూసుకుందాం. ఈరోజు దేవుడు పిలిచాడు నిన్న ఊరికైనా పిల్లలు మరియకేలాగో ఫేవర్డ్, వి ఆల్ ఆర్ ఫేవర్డ్ బై గాడ్ టు సిట్ ఇన్ హిస్ ప్రెసెన్స్. ఆయన కృప లేకపోతే, ఆయన పిలవకపోతే, ఆయన కనికరమ లేకపోతే, ఆ శిలువ కార్యం లేకపోతే, ఆ రక్షణ లేకపోతే, యేసు రక్తంలోనూ కడగబట్టకపోతే నీవు నేను ఎక్కడో ఉండే వాళ్ళము, ఏదో పని చేసుకునే వాళ్ళకి దేవుని సన్నిధిలో. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఈరోజు ఉదయకాలము నా బాబు అన్నాడు, ఏమన్నాడు దేవుని వాక్యంలో, మా బాబు ఏమన్నాడంటే, ఈరోజు చర్చ్లో ఎంతమంది వస్తారు? యూ థింక్ 50%? ఐ సెడ్ 70% అన్న. థ్యాంక్ గాడ్ ఐఎమ్ ఆల్మోస్ట్ దేర్. హల్లెలూయా. ఎందుకంటే రేపు క్రిస్మస్ ఉంది కాబట్టి ఈరోజు అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. కానీ నేను అన్నాను, ఎందుకంటే కొందరు పిల్లల దేవుని వాక్యాలు దేవుడు ఇస్తున్నాడు కాబట్టి ఆ వాక్యాన్ని భయంతో వస్తారు. కొందరు అయ్యగారు పనికి మానాడు, క్రిస్మస్ రోజు నన్ను తిడతాడు, రానందుకని వస్తాడు, అట్లా వచ్చి ఎట్లయితే ఇది నా సంఘము, దే విల్ కమ్ అని చెప్పాను. హల్లెలూయా. నేను ఇదే మాట అన్నాను, రేపు తిడతాడు, వాడు ఎందుకు వచ్చినా మన పండుగ పూట వాళ్ళతో ఎంత తింటాడు, పోతే అయిపోతే ఒక గంట ముఖం చూపిస్తే వాళ్ళకి అయిపోతుంది కదా. మనం వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. ఏమంటారు పౌలు, ఏమంటాడు, కక్ష చేత అయినా పర్లే, కక్ష సువార్త అయితే ప్రకటించబడి నన్ను తిట్టుకున్న పర్లే, మీరు దేవుని సన్నిధిలో ఉంటే నాకంటే ఆనందం ఇష్టడు ఇంకోడు. అవైలబిలిటీ ఇస్ దేర్. ఓకే ఫైన్, వాట్ అబౌట్ ది ఒబీడియన్స్? ఆర్ యు రెడీ టు సే దట్ లెట్ ఇట్ బి అకార్డింగ్ టు యువర్ వర్డ్? మరి ఎలా అనగలుగుతున్నామా? దేవాన్ని మాట చెప్పునా, నా ఇంట్లో జరుగును కాక, నా జీవితంలో జరుగునా అంటున్నామా? అనగలిగితే దిస్ విల్ బి ది బెస్ట్ క్రిస్మస్ అండ్ ద బెస్ట్ గిఫ్ట్ టు జీసస్. ఈరోజు యేసయ్యకి మనం గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. నువ్వు అనగలిగితే మరి ఎలాగా ప్రభా, నీ మాట చెప్పున రాబో సంవత్సరం అంతా, ఈ 2024 సంవత్సరం అంతా కూడా లెట్ ఇట్ గో అకార్డింగ్ టు మై గాడ్స్ వర్డ్ చెప్పగలిగితే దట్ విల్ బి వండర్ఫుల్. ఈ మాట అనగలదా? ఆ విధేయత నిజంగా కలిగి ఉన్నామా? ఆ విధేయత ఒక మాట చూపించాలనుకో. దేవుని వాక్యం అంటారు, ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 22వ వచనంలో చూద్దాం. యేసు ప్రభువు వారి శిష్యులను పిలుస్తున్నారు. 4వ అధ్యాయం 22వ వచనం 40 కాదు విజయ్. వెంటనే వారు ఏమంటుండు? వెంటనే వారు. హల్లెలూయా. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. వెంటనే వారు, యేసు ప్రభు పిలువంగానే వెంటనే వారు యేసయ్య రమ్మని పిలిచాడు. రమ్మని పిలువంగానే వెంటనే ఇమ్మీడియట్లీ దే లెఫ్ట్. వాళ్ళ తండ్రిని తమ తోనల్లో విడిచిపెట్టి
ఆయనను వెంబడించ. దట్ ఈస్ ఒబీడియన్స్. హల్లెలూయా. వారు పని చేసుకుంటున్నారు, వారు వలలు బాగు చేసుకున్నారు, చేపలు పట్టడానికి సిద్ధపడుతున్నారు. యోహాను యాకోబులు అక్కడ ఉన్నప్పుడు తండ్రితో సహా పనివారితో సహా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు, కమ్ అండ్ ఫాలో మీ, నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి అన్నప్పుడు వెంటనే ఇమ్మీడియట్లీ దే లెఫ్ట్ ఎవ్రీథింగ్. ఫాదర్ని విడిచిపెట్టారు, పని విడిచిపెట్టారు, పనులు విడిచిపెట్టారు, దోన్లు లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలోడ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. దిస్ ఈజ్ ఒబీడియన్స్. ఏమంటామమ్మా? చాలామంది అంటారు బాప్టిజం అంటే ఈస్టర్కి అనుకుంటున్నా అండి. క్రిస్మస్ దగ్గర ఉంటే ఈస్టర్కి అంటారు, ఈస్టర్ దగ్గర ఉంటే క్రిస్మస్ అని అనుకుంటాం కదా. ఇప్పుడు ఈస్టర్ ఒక 1 monthలో ఉందనుకోండి, ఏమంటే బాప్టిజం తీసుకుంటే ఈస్టర్ కంటే ఈస్టర్ కన్నా లేదు క్రిస్మస్ వరకు తీసుకుంటాం, ఇంకో 6 నెలల పైన. ఇది వెంటనే కాదు పిల్లలు. యేసు ప్రభువు నేను పిలిచినప్పుడు దిస్ ఇస్ నాట్ ఇమిడియట్. వెంటనే వారు ఒబీడియన్స్. పిలిచాడు, వచ్చాము, వెళ్ళిపోవడమే. నువ్వు చెప్పించేయడమే. నువ్వేం చెప్పావు, నువ్వు రమ్మన్నావు, వచ్చాను. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తావు, నువ్వు ఏది చేయమంటే దట్ ఈస్ ఒబీడియన్స్. మరి అంటున్నమాట, లెట్ ఇట్ బి అకార్డింగ్ టు యువర్ వర్డ్ అని చెప్పు. దేవుని స్తోత్రం. నేను 2 అంశాలకు వెళ్ళిపోతాను, సమయం వెళ్ళిపోతుంది. ఒక సమయం ఎలా అయితే ఇలా ఎక్కువైతే ఇలా చెప్పేసేయండి, జస్ట్ వేవ్ మీ a hand. ఇట్లా 2 అంశాలు చూసినప్పుడు ఇక్కడ ఇప్పుడు దేవుని యొక్క వాక్యం లెట్ ఇట్ బి అకార్డింగ్ టు యువర్ వర్డ్ అంటాడు కదా. నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంటుంది. రైట్, ఓకే, తన అవైలబిలిటీ ఉంది, తన ఒబీడియన్స్ ఉంది. షీ సేయింగ్ లెట్ ఇట్ బి అకార్డింగ్ టు యువర్ వర్డ్. ఈ వర్డ్ ఏదైతే మాట తీసుకొస్తుందో, ఏ మాటలైతే శుభమని చెప్తుందో, దేవుని దూతకు మాటలకు చాలా డిపెండెంట్గా ఉంటుంది. గాడ్స్ ప్లాన్స్ ఆల్వేస్ లుక్ వెరీ ఫూలిష్ టు మ్యాన్. మనిషి కొన్నిసార్లు దేవుడు చెప్పే మాటలకు, ఆ ప్లాన్స్కు చూసినప్పుడు కొంచెం వింత కనబడతాం. శుభములు అన్నది, కన్యక గర్భవతి అయితే ఏమన్నా శుభం ఉంటుందమ్మా? ఇజ్రాయేలు ఆచారము ప్రకారము ఒకవేళ ఆమెను తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపే సిచ్యువేషన్ ఆమె, అవునా కదా? ఆమె సిచ్యువేషన్ ఏముంటుంది? ఒకవేళ నిజంగానే అన్నట్టుగా పరిశుద్ధాత్మతో గర్భం ధరించిన వాడు అంటే నమ్ముతాడా? ఒక రకంగా చెప్పాలి, ఆమెను ఒక వ్యభిచారిగా చూస్తారు. షీ విల్ బి అడల్ట్రస్. ఒబీడియన్స్ చెప్తుంది కదా, మాట ప్రకారము శుభములు. నీకు శుభములు అన్నప్పుడు నువ్వు గర్భము ఏంటి శుభములు ఆశ్చర్యపడుతున్నా, నువ్వు గర్భము ధరిస్తావు, నువ్వు కుమారుని కంటావు, యేసుని పెడతావు. రైట్, ఓకే, ఫైన్, అదంతా మంచిది. ఆయన లోకాన్ని విమోచిస్తాడు, ఎవ్రీథింగ్ ఫైన్. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఆయన ఎప్పుడో చేస్తాడు కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అవునా కదా? యేసు ప్రభు సిలువ కార్యం చేస్తే 33 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరియ సంగతి ఏంటిది కదమ్మా? ఈ వాక్యంలో ఏమైనా శుభం వస్తుందమ్మా? శుభం అంటుంది కానీ సిచ్యువేషన్ ఏమైనా కనపడుతుందా శుభం లెక్క? ఏమైనా కనపడుతుందో శుభం లెక్క? శుభం అంటుంది, ఆమె ఒప్పుకుంటుంది, బాగానే, కానీ ఎక్కడైనా శుభం కనపడుతుంది అక్కడ? మెంటల్ టెన్షన్ వచ్చేస్తుంది కదా కొన్నిసార్లు పరిస్థితులు ఇలాగే ఉంటాయమ్మా. ఇట్స్ సంథింగ్ టు డూ with the faith. God said it's a blessings, it will be a blessings in spite of all the difficult situations. అదే విశ్వాసం అంటే అదే పిల్లలు. అన్ని ఉన్నప్పుడు నమ్మడాలు ఏముంటుంది? పేతురు ఏమంటాడు? ప్రభు రాత్రి అంతా కుస్తీ పట్టిన అయిపోయింది, మళ్ళీ పొద్దున్న ఇదేంది నా పరీక్ష అన్నాడా? అయినను రాత్రి గడిచింది, అయిపోయింది, అయినను, ఎందుకంటే ఇప్పుడు నువ్వు నాతో ఉన్నావు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు అక్కడ బ్లెస్సింగ్స్లో వచ్చినప్పుడు, ఆ వరల్డ్లో చూసినప్పుడు, గాడ్ సేస్ అక్కడ చూసిన మొదట దేవుడు వచ్చినప్పుడు, దేవుని దూత వచ్చినప్పుడు ఏం మాట అని చూడమ్మా, ఒకసారి చూడు. ఆ శుభములు చెప్పే ముందే చెప్తుంది మాట. దూత లోపటికి వచ్చింది, జీవితంలోకి వచ్చింది. దూత బయట లేదు. చాలాసార్లు దేవుని వర్తమానం వచ్చినప్పుడు, దేవుని వర్తమానం అరుగు దాకాలో లే గడప దాకాలో, ఇట్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్. దూత లోపటికి వచ్చింది, అలాగే దూతతో యొక్క వార్త కూడా ఇట్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్. ఇట్ విల్ నాట్ బి స్టే దేర్. ఆ బయట ఇట్ విల్ కమ్ ఇన్, లోపలికి వచ్చి ఏమంటుంది? ఆమెను చూచి దయా ప్రాప్తురాలా
నీకు శుభములు. ఏమంటుండు? మొట్టమొదటిగా చూసినప్పుడు శుభములు ఏంటంటే, ఈ శుభములు గాడ్ ఈజ్ విత్ యు. హల్లెలూయా. ఏంటా శుభం అంటే, నా పరిస్థితి ఏమైనా, నా ఇబ్బంది ఏమైనా, నా సమస్య ఏమైనా, నాతో నా యేసయ్య ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మా పరిస్థితి ఎట్లు? పరిస్థితి గొప్పదా, దేవుడు గొప్పడా? ఏమంటుండు? ఆ గ్రీటింగ్ చెప్తే కొంచెం నీకు భయం అవుతుండొచ్చు, కానీ నేను నీతో ఉన్నాను. ఎందుకు చెప్పాడమ్మా మాట? దేవుడు నీకు తోడు ఉన్నాడని. రేపు యానిష్కుడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానియేలు పేరు పెట్టుమను. ఇమ్మానియేలు పేరులకు భాషాంతరము దేవుడు మనకు తోడయుండ. దేవుడు మనకు తోడయుండే ఆ దేవుడు గొప్ప దేవుడు. ఎవరైతే దేవుణ్ణి భూమి మీదకి తీసుకొస్తుందో ఆమెకు తోడై ఉండడా. హల్లెలూయా. అందరికీ తోడవడానికి దేవుడు ఆమె గర్భము నుంచి బయటికి వచ్చేవాడు. ఆమెకు తోడై ఉండకపోతే ఆయన తోడయ్యే దేవుడు కాకపోతాడు. కాబట్టి అటువంటి మొట్టమొదటి విషయం, యూ విల్ హ్యావ్ గాడ్ విత్ యూ, యూ విల్ హ్యావ్ గాడ్ విత్ యూ, యూ విల్ హ్యావ్ గాడ్ విత్ యూ ఆల్ టైమ్స్, ఎవ్రీవేర్ యూ గో, యూ విల్ హ్యావ్ గాడ్ ప్రెసెన్స్ విత్ యూ. శివం తర్వాత సంగతి, ఆ ఓడైన తర్వాత సంగతి. మొదట దేవుడు నీకు తోడై ఉన్నాడు. చాలాసార్లు విశ్వాసులకు ఉన్న ప్రాబ్లం ఏం తెలుసా అమ్మా? చాలాసార్లు విశ్వాసులకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, దేవునిచ్చే కనికరం పొందిన వారమైనా దేవుడు నాతో ఉన్నాడా లేదా అనుమానంతో వస్తున్నాం. మనకున్న ప్రాబ్లం ఇది. అవునే కదా? దేవుడు అంటాడు వెళ్ళిపోయేటప్పుడు, ప్రభు యేసు ప్రభు ఆ శిలువ కార్యం పోయే ముందు శిష్యులు చెప్తాడు, వెళ్ళిపోయే టైం వచ్చింది, శిలువ కార్యం చేసి పైకి వెళ్ళిపోవాలంటే, అయ్యో ఎట్లా ప్రభు అంటే, ఇదిగో మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్ట నాకు ఇష్టం లేదు, నా ద్వారా విన్న వేరొక ఆదరణకర్తను పంపమని తండ్రిని వేడుకుంటాను, ఆయన మీతోను మీలోను నివసించును. హల్లెలూయా. ఆయన నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఆయన కానీ భయం మాత్రం పోలేదు. పోయిందా? చీకట్లో పోవాలంటే భయమే, జీతం లేట్ వచ్చిన భయమే, రోగం వచ్చిన భయమే. భయము 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 భయం. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు చెప్పిన మొట్టమొదట భయపడకపడదు. యేసు ప్రభు నీకు కలిగి ఉన్నప్పుడు ఒకవేళ మరియ భయపడితే, ఒకవేళ మైలు నమ్మకపోతే, మరి విశ్వాసంలో లేకపోతే ఆ మాట పొందుకునే అంటున్నాడు, నువ్వు విశ్వాసంలో ఉన్నావు. వరల్డ్ మైట్ బ్రింగ్ సమ్ ట్రబుల్స్ ఇన్ యువర్ లైఫ్, బట్ గాడ్ ఇస్ విత్ యూ. హి విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది ట్రబుల్స్. అవునా కాదమ్మా? మాట విన్నది, గర్భము ధరించింది, బిడ్డను మోసింది ప్రభువుని కన్నది, కానీ వచ్చిన ఇబ్బంది అంతా ఎవరు మోసారమ్మా? యోసేపు మోసాడు పాపం. హల్లెలూయా. బికాస్ హి వాస్ రైచియస్. దట్ ఈస్ ది ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుడు అంటాడు, పిల్లలు నువ్వు గర్భం ధరించిన నీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి సంథింగ్ ఎల్స్. చాలాసార్లు ఈ విశ్వాసంలో లేకపోతుంటాం. ఈ విశ్వాసం ఉన్నాం కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉన్నాను. నువ్వు గర్భం వచ్చింది, పుట్టబోయేవాడు దేవుని కుమారుడు, నీకెందుకు? హి విల్ టేక్ కేర్. నువ్వు దేవుని బిడ్డవైతే గాడ్ విల్ టేక్ కేర్. దేవుడు చూసుకుంటాడు నేను. హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు చెప్పారు, అలాగే దేవుడు ఉన్నాడు, తగ్గినలకు లేదు. హల్లెలూయా. దేవుని బిడ్డ అయితే దేవుడు చూసుకుంటాడు, మనకెందుకు టెన్షన్ కదా? దయ్యం బిడ్డను దయ్యం చూసుకుంటే, దేవుని బిడ్డ దేవుని చూసుకుంటాడు, దేవుని బిడ్డ దేవుడు చూసుకుంటాడు. దేవుడు పరలోకాన్ని తీసుకెళ్తే సైతాను వాడింటికి తీసుకెళ్తుంది. వాడు కూడా మంచోడే, వాడు ఎక్కడ ఉన్నా ఆడికి తీసుకుపోతాడు, అక్కడిక్కడ తీసుకోవాలి. అంత చెడ్డోడేం కాదు. నేనేడు ఉంటే నువ్వు ఆడనే ఉండాలి బిడ్డ దా అంటాడు. కానీ నువ్వు పోతావా పోదా నీ ఇష్టం, నీ చాయిస్, అది ఇట్స్ యువర్ చాయిస్. వాడు కూడా ఎంట పెట్టుకోపోతాడు. వాడు హెల్ ఫిల్ చేసే ప్రోగ్రాం పెడుతుంటున్నాడు. దేవుని వాక్యం పాల్చినప్పుడు ఇక్కడ చూసిన ఒక మాట మీరు చూపించాలి, నాశకను ఒక వర్డ్స్ చూపించాలి. ఇప్పుడు ఒక మాట యేసు ప్రభువు వారు చెప్పిన ఉపమానంలో ఒకసారి లెట్ us go ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం దేవుని వాక్యపాలనలో పిల్లరా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. 13వ అధ్యాయంలో దేవుడు ఉపమానం చెప్పాడు. మనందరూ తెలిసి విత్తువాని ఉపమానం కదా. కొన్ని
త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని బండ మీద పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలో పడ్డాయి, కొన్ని రాత్రిలో. అందులోకి నేను పోను, అందులో ఒక్క వచనం మాత్రం తీసుకుంటాను. అయితే అతనిలో వేరు లేనందున అతడు చాలా కొంతకాలము నిలుచును, కానీ ఏమంటాడు? వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే. ఇప్పుడు దేవుని వాక్యం క్లియర్. నేను అందులోకి పోను, ఉపమానంలోకి పోతే పెద్ద స్టోరీ అయిపోతుంది, గొప్ప రాసి అందులోకి నేను పోను. వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే. ఇప్పుడు వచ్చి మనకున్న ప్రాబ్లం ఏంటంటే, వాక్యము నీకేదో పైనాపిల్ కేక్ తెస్తుందని చెప్పట్లేదు, నీకు చాక్లెట్ ఫ్లేవర్ కేక్ తెస్తా అంటలేదు, నీ ఇష్టమైన స్ట్రాబెర్రీలు తెస్తా అంటలేదు. వాక్యము కొంత శ్రమను తీసుకొస్తుంది. మరియ జీవితంలో కూడా శ్రమ ఉంది, లేదని అంటట్లేదు. పెద్ద అవమానంలో ఉన్నది. యోసేపు చేసుకుంటాడో లేదో తెలీదు, తర్వాత భవిష్యత్తు దేవునికి మాత్రమే తెలుసు, కానీ మరియకు తెలియదు. మరియా వాస్ ఇన్ ది సూప్. కనుక చెప్పండి, ఆ శ్రమల సూప్లో పడినది, ఎటు పోయేటట్లేదు పొజిషన్. నిన్ను పడ్డా అంటే పడ్డా, ఇల్లు అంతే. అలాగే ఈరోజు చాలాసార్లు, కొన్నిసార్లు యూ విల్ గెట్ సమ్ ట్రబుల్స్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో ఉన్నప్పుడు శ్రమ ఉంటుంది. మీరు అనొచ్చు, ఇంత శ్రమ ఉంటే ఎందుకయ్యా గారు అవసరం ఈ వాక్యం? ఇప్పుడు అన్నదనుకో, వాక్యము అబద్ధం ఆడొద్దు అని చెప్తున్నప్పుడు, వాక్య ప్రకారం చేయించినప్పుడు నువ్వు అబద్ధం ఆడకపోతే నీకు వచ్చే లాభంలోంచి ఒక 500 తగ్గిందనుకో, అది శ్రమే కాదా? అబ్బా 500 వాయినాయి. ఫిజికల్గానే కాదు, కొన్నిసార్లు ఇట్లాంటి శ్రమలు కూడా వస్తాయి. కొన్నిసార్లు వాక్యము నిమిత్తము శ్రమ కలిగినప్పుడు ఏమంటాం మనము? అభ్యంతరం కలదు. ఎందుకంటే నా 500 కాలిపీలు, ఒక్క చిన్న అబద్ధం ఆడితే 500 వస్తున్నాయి కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు నేను వాక్య ప్రకారం ఉంటే 500 పోతాయి, కొంచెం సాతాను కొంచెం సైడ్ తీసుకుని పోయినాం అనుకో 500 వస్తాయి. ఏం చేస్తాం? సాధ్యమైనంత మాట సాతాన్నే పంపిస్తాం కదా. దేవుని మాట మళ్ళీ పోయి సారీ చెప్తా అయిపోయి, రాత్రికి ఎట్లా పోదాం ఆ ఇంటికి, దేవానైనా క్షమించిందైనా, అసలు నాకు ఉద్దేశం లేకుండే, కానీ ఇప్పుడు నా దేవునికి పరిస్థితి 500 లేకపోతే మనం చచ్చిపోయినట్టు, 500 లేకపోతే మన తిండి లేనట్టు, 500 లేకపోతే మనం ఎత్తుక తినేస్తే దేవునికి వివరణ డీటెయిల్స్ ఇస్తుంటాం. 500 అబ్బా ఎంత కష్టం కూడా తెలుస్తుంది ప్రభా. ఇప్పుడు రాకపోయినట్టు, రాత్రి కూర రాకపోతే, రాత్రికి ఇది లేకపోతే, వి విల్ టెల్ ఆల్ బుల్‌షిట్ స్టోరీస్ కదా. అంటే ఇప్పుడు ఏంది? దేవుని యొక్క వాక్యం విలువ 500 కూడా నీకు లేదు నీ జీవితంలో. ఆ వర్డ్ నీకు అట్లీస్ట్ ఒక 500 పోతలేదు నిజంగా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా శ్రమ అంటే ఏదో శరీరంగా దెబ్బలు తినడం కాదు. ఎప్పుడు అభ్యంతరం వస్తుంది? ఎప్పుడైతే ఆ శ్రమంగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే అంటే 500 కంటే నా దేవుడు చాలా గొప్పోడు, బికాజ్ హీ ఈస్ విత్ మీ అనుకున్నప్పుడు దేవుడు 1000 రూపాయలు పంపిస్తే ఎడికి పంపాలి. హల్లెలూయా. అన్నోళ్ళకి పంపిస్తారు, అన్నోళ్ళకి తెలియదు. హల్లెలూయా. అవసరం, రేపు పండుగ ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఇప్పుడు కొన్నిసార్లు వర్డ్ మైట్ బ్రింగ్ సమ్ ట్రబుల్స్, బట్ యు ఆర్ రెడీ. యూ షుడ్ బి రెడీ టు ఫేస్ ద ట్రబుల్స్. అప్పుడే ఫలిస్తాం. మరియకు తెలుసు శ్రమ వచ్చేది మామూలు విషయం కాదు. నువ్వు శుభం అన్నావు కానీ ప్రభా అంత శుభం కనబడతలేదు. ఐ సీ ఆల్ ఆఫ్ ట్రబుల్స్, బట్ ఐ నో దట్ అ ప్రామిస్ ఇస్ గ్రేట్ బికాస్ యు ఆర్ గోయింగ్ టు బి విత్ మీ ఇన్ ద ట్రబుల్స్. ఆ సమస్యలో నువ్వు నాతో ఉన్నప్పుడు నన్నేది కూడా టచ్ చేయదు. దావీదు అనగల, గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడను. ఎందుకు? ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు గాఢ అంధకార లోయల్లో ఉంటే భయపడ, ఎందుకంటే గాఢ అంధకారంలో నువ్వు ఒక్కడి లేవు, నీతో యేసయ్య ఉన్నాడు కాబట్టి he will take care. He will take care. దేవునికి స్తోత్రం. నా టైం అయిపోయింది. రైట్, ఓకే. కెన్ ఐ గో 5 minutes? 5 నిమిషాలు కెన్ ఐ? ఆపేద్దామా?
5 moments, రైట్? ఓకే, లాస్ట్ అంశం చెప్పేసి ముగిస్తాను పిల్లగా. నేను వాక్యం ఇప్పుడు ఎక్కడ చూస్తే నేను చాలా ఫాస్ట్గా ముగించాను. ఇప్పుడు చూసినప్పుడు ఇక్కడ ఒక మాట అంటాడు, అన్ని చూసినప్పుడు యూ హ్యావ్ బీన్ ఫేవర్డ్, యూ హ్యావ్ బీన్ బ్లెస్డ్. దయాప్రాప్తురాలు. ఎప్పుడైతే నువ్వు దేవునికి అవైలబిలిటీ ఉంటుందో, దేవునికి ఒబీడియన్స్ ఉంటుందో, ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో, ఎప్పుడైతే వాక్యం నిమిత్తం శ్రమ తీసుకోవడానికి రెడీగా ఉంటావో, ఎప్పుడైతే దేవుని తోడు కలిగి ఉంటావో, యూ ఆర్ ది మోస్ట్ ఫేవర్డ్. హల్లెలూయా. దయాప్రాప్తులు. ఈరోజు మన అందరం కూడా దయను పొందిన వారమమ్మ. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ టు హ్యావ్ ఫేవర్ ఫ్రమ్ ది లార్డ్. ఎంతమంది ఉండొచ్చమ్మ ఇశ్రాయేల్ ప్రజల్లో. ఒక దీనురాలైన ఒక స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈరోజు అనుకోవాల్సిన అవసరం. ఈరోజు మనం లెక్క పెట్టడానికి కొంతమంది ఉండొచ్చు, కానీ ఎన్ని కోట్ల జనాభంలో దేవుడు ఈ కొద్ది మందిని ఆయన సన్నిధిలో ఉండడానికి, ఆయన మాటల్లో బలపరచుకోవడానికి, ఆయన తోడును కలిగి ఉండడానికి మాటలు పలికిస్తున్నాడంటే వీఆర్ బ్లెస్డ్. హల్లెలూయా, వీఆర్ బ్లెస్డ్. నిజంగా ఎప్పుడైతే ఆ మాట అన్నదో, నీ మాట చెప్పినాడు, ఈ సెడ్ యు ఆర్ ఫేవర్డ్. ఎందుకు నాకు దేవుని సన్నిధి వస్తుంది, ఎందుకు నా దేవుడు నా పరిస్థితులన్నీ కూడా తీసుకుంటున్నాడంటే బికాజ్ ఐఎమ్ ఫేవర్డ్. దేవుని చే ఆశీర్వదింపబడ్డవారు దేవుడు చూసుకునేవాడు. దేవుని చే ఫేవర్. నిజంగా చాలాసార్లు ఈరోజు ఒక 2 మాటలు చెప్పేసి ముగించేస్తాను. ఇప్పుడు ఒకసారి పిల్లల కీర్తనలు తప్పిన ఎవరు నిజంగా ఆశీర్వదింపబడ్డవారు. ఎందుకంటే ఫేవర్డ్, ఎందుకంటే ఏంటంటే ధన్యురాలను అంటే 48వ వచనంలో ఏమంటే మరి ఏమంటే ఒకసారి చూసుకున్నాం, ఆ వచనం చూసుకుని వెళ్తాం. 48వ వచనం చూసుకున్నాం ఒకసారి. ఇక మీదట అంటే సకల అంటే జనులు సకల అన్ని తరముల వారు ఏమంటారు పిల్లరా. ఎందుకంటే ఆమె అవైలబిలిటీ చెప్పింది, ఆమె విధేయత చూపించింది, ఆమె విశ్వాసంలో ఉంది, వాక్యంతో శ్రమ తీసుకుంది, దేవుని కలిగి ఉన్నది. కాబట్టి ఇక మీదట సకల అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. ఒక విషయం అనిపిస్తే మాట అన్నప్పుడు అనిపించింది, ఐ యామ్ బ్లెస్డ్ ఫర్ ఎవర్. Hallelujah. I am not blessed for a day. I am not blessed for a week. I am not blessed for a year. I am blessed forever. Hallelujah. ఇంకేం కావాలమ్మా? బ్లెస్సింగ్స్ కావాలని అడుగుతాం మనం కదా. బ్లెస్సింగ్స్ కావాలంటారు. God promises blessings forever. దేవునికి స్తోత్రం. ఇంతకంటే కృప ఏం కావాలమ్మా? ఒక చిన్న అంశం చెప్పేసి ముగిస్తాను, సమయం ఉంది కానీ మీరు ఇచ్చిన 5 నిమిషాల్లో తీసుకుంటాను. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులకు వెళ్తుంటారంట. ఐగుప్తులో నుంచి కానాన్ దేశంకి వెళ్తుంటారు. మధ్యలో బలాకు పిలుస్తాడు, బిలామును పిలుస్తాడు, రా అంటాడు. ఒక జనాంగం వచ్చింది ఐగుప్తు నుంచి. వాళ్ళు చూస్తే ఏమంటారంట, వారు ఆవు గడ్డి మేసినట్టుగా మేస్తారంట. ఆవు గడ్డి మేయడం చూసిరా ఎప్పుడన్నా? చూడండి పోయి. ఆవు గడ్డి మేస్తే మొత్తం క్లీన్ అవుతుంది. కట్టర్తో కట్ చేసింది దానికంటే క్లీన్ అవుతుంది. ఇట్లా తిన్నదంటే కథం ఇంత పొడుగున్నది, అది ఇట్లా అన్నది అనుకో నోరు క్లీన్ అయిపోతుంది. ఆవు గడ్డి మేసినట్టుగా దేశాలను మేసేస్తారు. కాబట్టి యు కమ్ అండ్ పుట్ ఎ కర్స్ అంటాడు. బిలాం వస్తాడు, దేవుడు దర్శనం చూస్తాడు, ఒక మాట అంటాడు. అందులోకి పోలేదు స్టోరీలోకి అంటాడు కదా, ఒక మాట, దేవునిచే ఆశీర్వదింపబడిన వాడిని నేను ఎలాగో శపింతును. హల్లెలూయా. ఈరోజు ఎవడన్నా నేను శపిస్తే, చాలామంది అంటారు ఎవడన్నా శపిస్తే, అని నువ్వు శపిస్తే నాకు బ్లెస్, ఎందుకంటే ఆల్రెడీ ఐఎమ్ బ్లెస్డ్. వెన్ యు ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్ నోబడీ కెన్ కర్స్ యు, బికాస్ యు ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్ అంటాడు కదా. హౌ కెన్ ఐ కర్స్ దెమ్ వెన్ గాడ్ హస్ బ్లెస్డ్ దెమ్? ఈరోజు ఈరోజు మన ధన్యత మనకు తెలుస్తుందంటే వి ఆర్ బ్లెస్డ్ పీపుల్, వి ఆర్ ఫేవర్డ్ పీపుల్. కృపనందిన వారము, ఆశీర్వదింపబడ్డారు. ఒక రోజు నుండి తరములకు అన్ని తరముల వారు చెప్పేమాట దే ఆర్ బ్లెస్డ్. ఒక మాట చెప్పి బ్లెస్సింగ్స్ ఒక మాట చెప్పి ఇచ్చేస్తాను. ఆ సమయం అయిపోయింది. 32వ కీర్తన 2 వచనాలు పిల్లల మనం బైబిల్ లైన్లో అండర్లైన్ చేసుకున్నాం. ఇంతకంటే గొప్ప బ్లెస్సింగ్స్ లేదు విశ్వాసికి. బైబిల్లో పిల్లల 32వ కీర్తన 2 చదువును.
తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. ఎవడైతే సిల్వ రక్తములో యేసయ్య కార్యము ద్వారా ఆ పాపములకు క్షమాపణ పొందాడో, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన యేసు రక్తము ద్వారా ప్రాయశ్చిత్తం నొందితే ధన్యుడు. యు ఆర్ బ్లెస్డ్. రెండో బ్లెస్సింగ్ చూడమ్మా, రెండోది వండర్ఫుల్ ఉంటుంది. యెహోవా చేత హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పడతావో, ఆ యేసు రక్తంలో కడబడ్డప్పుడు నువ్వు ఎన్ని పాపాలు చేసినా, నువ్వు ఎలాంటి జీవితం చేసినా, యేసయ్య ముందు ఆ తండ్రి ముందు నిలబడ్డప్పుడు యెహోవా చేత నిర్దోషిగా నిర్దోషి. ఎందుకంటే యేసు రక్తంలో ప్రతి పాపం, ఎందుకంటే దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు నువ్వు నిర్దోషిగా నిలబడ్డప్పుడు వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. We are blessed in the blood of cross. యేసయ్య రక్తములో మనము ఆశీర్వదింపబడాలి. ఒక్కరోజు రెండు తారతమ్యములకు ఆశీర్వాదం. ఈరోజు మనము కూడా మరి ఎలా చూస్తాము దేవునికి. let us say that I am available, Lord. I am obedient. I am faithful to take some troubles for the word of God so that I can have God with me. దేవుని కలిగిన వాడిగా నిరంతరము ఉండే ఆశీర్వాదం ఉండేవాడిగా ఉండడానికి దేవుడు తన కృపా సహాయం దయచేసి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లించు. గొప్ప దేవ, శక్తిమంతుడు. అవునైనా మాతో మాట్లాడాం, చక్కని మాట్లాడాం, మరి మా ముందు ఉంచావునైనా. ఆ గొప్ప శ్రమనైనా నీవుంటే నాకు చాలయా అంటూనైనా తీసుకుంది నైనా. అలాంటి ధైర్యముతో ముందుకెళ్ళు. ప్రతి శ్రమలో కూడా ప్రభు కొరకు లప్పడే నైనా మేము కలిగి ఉండి, ప్రభుతో విధేయత కలిగి ఉండి, విశ్వాసం లేచండి, ప్రభుని కలిగి నిరంతరము తరతరములు ఆశీర్వదింపబడి ఉండటానికి అటు కృపా సాయం నిలిపించబడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధ వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.